విజయవాడ పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు గుర్తొచ్చేది దుర్గమ్మ. ఆ దుర్గమ్మ పాదాల చెంత ఉన్న కృష్ణమ్మ, అదే విజయవాడలో పుట్టిన మన వర్మ మరో విజయవాడ ఐకాన్ వంగవీటి జీవిత చరిత్ర తీసుకుని సినిమా తీశాడు. కానీ తీరా జనం థియేటర్స్ కి వెళ్లి కళ్ళు అప్పగించి చూస్తే మాత్రం ఆశలన్నీ దుర్గమ్మ పాదాల వద్ద ఉన్న కృష్ణమ్మలో కలిపేశాడంటున్నారు. ఎందుకంటే వంగవీటి సినిమా దుర్గమ్మ సమక్షంలోనే ఎండై అందర్నీ ఉసూరుమనిపిస్తోందట. వంగవీటి, దేవినేని ఈ రెండు పదాలు విజయవాడలో ఏ కాస్త పరిచయం ఉన్న వారికైనా బోలెడు ఆసక్తిని రేకిస్తాయి. అసలు బెజవాడ గురించి ఏమీ తెలియని వారికి కూడా కాపు కాసే శక్తి అంటూ వర్మ బయలుదేరేసరికి చచ్చేంత ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. కానీ తీరా తెరపై రాము ఫస్ట్ అవర్ బయోపిక్ చూశాక చావులు తప్ప ఏమీ లేవని తేలిపోయింది. ఇంటర్వెల్ కి ముందు తర్వాత వరుస మర్డర్లు తప్ప మ్యాటర్ లేదంటున్నారు హార్డ్ కోర్ ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా. ఇక మామూలు సంగతి అయితే చెప్పక్కర్లేదు. కనీసం రంగా హత్యకి ఎవరు కారణం అన్నది కూడా హింట్ ఇవ్వకుండా ఎండ్ చేశాడట వర్మ. మరోవైపు వంగవీటి అన్న పేరు పెట్టి దేవినేని ఫ్యామిలీని హైలైట్ చేశాడని కూడా అంటున్నారు. ఎవరు ఏమన్నా వర్మ వదిలిన వంగవీటి ఇప్పుడు థియేటర్స్ లో ఉంది. తన కెరీర్ లో మొదటిసారి బయోపిక్ కు తెగబడ్డ ఆయన భయపడుతూ పిక్చర్ నడిపాడని ఘాటు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి మరి.